ఈ సెషన్లో మనం మన డాక్యుమెంట్ని డిఫరెంట్ వ్యూస్లో ఏ విధంగా మనం చూడొచ్చు అనేది మనం వ్యూ అనే ట్యాబ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సో ఈ వ్యూ ట్యాబ్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీ టైప్ చేసిన డాక్యుమెంట్ని ప్రజెంట్ చూడండి, ఇక్కడ జనరల్గా 5 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. వ్యూస్ టైప్స్ 5 టైప్స్. బేసిక్గా వచ్చేసి మీకు ప్రింట్ లేఅవుట్ వ్యూ అనేది సెలక్షన్లో ఉంటుంది. అంటే మీరు ఏదైతే ప్రింటింగ్ తీసుకుంటారో ఆ ప్రింటింగ్కి తగ్గట్టుగా ఆ ప్రింటింగ్ పేపర్ పేజ్ సెటప్ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ప్రింట్ లేఅవుట్ వ్యూ. ఇది నార్మల్గా అందరూ యూజ్ చేసే వ్యూ. అలా కాకుండా మిగతా 4 అదర్ వ్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటాయి. రీడ్ మోడ్ అన్నారనుకోండి, జస్ట్ రీడింగ్ కోసం మాత్రమే. అంటే మీరు ఏదైనా ఆ డాక్యుమెంట్ని రీడ్ చేయాలి అన్నప్పుడు ఇట్లా ఉంటుంది కంఫర్టబుల్గా. మిగతా ఏమీ అక్కడ ట్యాబ్స్ అవన్నీ ఏమీ కనిపించవు. సో మీరు 1 by 1 ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అంటే మీకు లెంతీ డాక్యుమెంటు, అంటే మీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ పెద్దదిగా ఉంటే మీకు తెలుస్తుంది అన్నమాట ఈ రీడ్ మోడ్ అనేది. ఓకే, చూడండి, కీబోర్డ్లో ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. యూ విల్ గెట్ నార్మల్ వన్. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆటో హైడ్ రిబ్బన్, షో ట్యాబ్స్, ఇవన్నీ కూడా మామూలుగా వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ప్రింట్ లేఅవుట్ వ్యూలోనే ఉన్నారు. జస్ట్ ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఇంతకు ముందర ఈ ఆప్షన్స్ రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్ అని ఉన్నాయి చూడండి, దాంట్లో షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మామూలుగా వస్తుంది. వన్స్ మీరు రీడ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఈ రీడ్ మోడ్ వద్దు అనుకుంటే ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి, మీరు నార్మల్ ప్రింట్ లేఅవుట్లోకి వచ్చేస్తారు. ఓకే, మరి ఈ ప్రింట్ లేఅవుట్ తర్వాత మీకు వెబ్ లేఅవుట్ ఉంది. వెబ్ లేఅవుట్ ఏంటంటే ఈ మీ డాక్యుమెంట్ని వెబ్ పేజ్లో చూపిస్తే ఎలా ఉంటుంది. సో అంటే ఒక బ్రౌజర్లో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది వెబ్ లేఅవుట్ వ్యూ. ఈ వెబ్ లేఅవుట్ వ్యూ చూడండి, బట్ ఇది వేరే మోడ్స్ అన్నీ మార్చేస్తాను. ఒక నిమిషం. ఇది వెబ్ లేఅవుట్ వ్యూ, జనరల్గా వచ్చే వెబ్ లేఅవుట్ వ్యూ. మరి ఈ వెబ్ లేఅవుట్ వ్యూ ఏ సిచ్యువేషన్లో వాడతామంటే మనం మీకు వెబ్ పేజ్లో ఎలా ఉండాలో చూడండి. సీ హౌ యువర్ డాక్యుమెంట్ వుడ్ లుక్ యాజ్ ఎ వెబ్ పేజ్. మరి ఇక్కడ పెద్ద పెద్ద టేబుల్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా వైడ్గా మీరు చూసుకునే దానికి కూడా ఈ వెబ్ లేఅవుట్ వ్యూ అనేది పనికొస్తుంది. టేబుల్స్ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి, సో అవి మామూలు ప్రింట్ లేఅవుట్ వ్యూలో సరిగ్గా కనిపించటం లేదు అన్నప్పుడు వెబ్ లేఅవుట్ వ్యూ తీసుకుంటారు. అది దాని పర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవుట్లైన్ వ్యూ అని ఉంది. అవుట్లైన్స్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. ఇక్కడ ఈ అవుట్లైన్ దీంట్లో మీరు ఎక్స్పాన్షన్ కొలాప్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే వీటిని హెడ్డింగ్స్ని సబ్ హెడ్డింగ్స్ని బట్టి ఇక్కడ చూడండి ప్లస్ అని వచ్చింది, ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయండి, మీరు ఆటోమేటిక్గా కొలాప్స్ అవుతుంది. దాని లెవెల్లో ఉండే హెడ్డింగ్ ఇంకోటి ఇక్కడ ఉంది. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ఇది ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్, అంటే ఏది కావాలో ఫిల్టర్ చేసి మీరు చూసుకోవచ్చు అన్నమాట.
వాటి లెవెల్స్ను కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు, డిమోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్ జాయిన్స్ ఈ టాపిక్ దీని కింద రావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు మనము ఇక్కడ ఇక్కడ చూడండి కొలాప్స్ ఇది ఉంది. ఇవి కాకుండా ఇక్కడ డిమోట్ అని ఉంది. డిమోట్ అంటే దాని కింద లెవెల్కి వెళ్తుందన్నమాట. ఇంకా ఏదైనా సరే ఆ విధంగా మనం ప్రమోషన్ డిమోషన్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా సపోజ్ దీన్ని ఏదైనా ప్రమోట్ చేయాలి అనుకోండి. సపోజ్ ఈ టెక్స్ట్ని నేను ఇక్కడ ప్రమోట్ చేయాలి. ప్రమోట్ అంటే ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు. చూడండి ప్రమోట్ అనగానే పెద్దవి ఈ లెవెల్కి వచ్చేసాయి సైజు అవన్నీ కూడా. అగైన్ ఐఎమ్ డిమోటింగ్ మామూలుగా వచ్చున్నాయి. ఇట్లా లెవెల్స్ని మీరు ఇక్కడ లెవెల్స్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఏ లెవెల్కి కావాలి, ఫస్ట్ లెవెల్లో ఉండేది ఏంటి, దాని తర్వాత లెవెల్ ఏంటి, ఇట్లా లెవెల్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు షో ఆల్ లెవెల్స్ అని ఇట్లా ఏ లెవెల్ కావాల్సి ఉంటే ఆ లెవెల్స్ మీరు చూసుకోవచ్చు. సెకండ్ లెవెల్ చూపిస్తుంది, థర్డ్ లెవెల్ చూపిస్తుంది. అంటే ఎన్ని లెవెల్స్లో మీరు చూసుకోవాలో అన్ని లెవెల్స్ చూసుకోవచ్చు. ఆల్ లెవెల్స్ అన్నారనుకోండి మొత్తం డాక్యుమెంట్ కనిపించేది. ఇట్లా ఏదన్నా ఎక్స్పాన్షన్ కొలాప్షన్ మోడ్లో మీరు హైరార్షియల్ మేనర్లో మీ డాక్యుమెంట్ని చూసుకోవాలి అనుకుంటే దీన్ని అవుట్లైన్స్ వాడచ్చు. వద్దనుకుంటే ఇక క్లోజ్ అవుట్లైన్ వ్యూ అని ఉంది, మామూలు దీంట్లోకి వచ్చేస్తారు. మరి ఇంకా ఇక్కడ మనకి డ్రాఫ్ట్ వ్యూ అని ఉంది. డ్రాఫ్ట్ వ్యూలో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. చూడండి డ్రాఫ్ట్ వ్యూ క్లిక్ చేయగానే టెక్స్టే వచ్చింది. దీంట్లో సపోజ్ పిక్చర్, ఇక్కడ ఒక పిక్చర్ ఉండాలి, పిక్చరు అవన్నీ రాలేదు. పిక్చర్స్ ఇట్లాంటివి చాలా ఆబ్జెక్ట్స్ కనిపించవు అనమాట. అంటే టెక్స్ట్ని ఏదన్నా ఆల్టరేషన్ మీరు చేసుకోవాలి క్విక్గా అనుకున్నప్పుడు ఈ డ్రాఫ్ట్ మోడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఎనీవే మనకి మెయిన్గా ఉండేది ప్రింట్ లేఅవుట్ వ్యూ. దీని ద్వారా మనం ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటాం. మిగతావి రీడింగ్కి కానీ లేదంటే ఓన్లీ మెయిన్ లైన్స్ చూసుకోవాలనేటప్పుడు కానీ అట్లాంటప్పుడు వీటిని వాడుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ అని ఉంది. ఇంప్రెసివ్లో ఇక్కడ ఇంప్రెసివ్ రీడర్ ఉంది, ఫోకస్ ఉంది. ఫోకస్ అన్నప్పుడు ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్, సో యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ డాక్యుమెంట్. ఏం లేదు, ఓన్లీ డాక్యుమెంటే కనిపిస్తుంది, మిగతా ఏమీ కనిపించదు. చూడండి సింపుల్గా మిగతా అన్ని ఏమీ కనిపించకుండా ఓన్లీ డాక్యుమెంటే వస్తుంది. ఈ ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి కీబోర్డ్లో, మళ్ళీ మామూలుగా ప్రింట్ లేఅవుట్ వ్యూలోకి వచ్చేస్తారు మీరు. మరి ఇప్పుడు ఈ ఫోకస్ పక్కనే ఇంప్రెసివ్ రీడర్ అని ఉంది. స్విచ్ అండ్ ఇంప్రెసివ్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్. టెక్స్ట్ డిస్ప్లే కానీ అవన్నీ రీడింగ్కి అనుగుణంగా వస్తుంది. ఇక్కడే ఉంది చూడండి, మీకు స్పీకర్ సింబల్ ఉంది. అంటే మనం స్టార్టింగ్ నుంచి దీన్ని రీడ్ చేసుకునే దానికి కూడా పనికొస్తుంది. సో ఇంప్రెసివ్ రీడర్ అంట. మరి చూడండి స్టార్టింగ్ నుంచి నేను పెడుతున్నాను. కంట్రోల్ హోమ్ అనగానే స్టార్టింగ్కి వెళ్ళిపోయాను. ఓకే, స్టార్టింగ్ నుంచి మనం ఈ డాక్యుమెంట్ని రీడ్ చేద్దాం. మనం రీడ్ చేయక్కర్లేదు, అదే రీడ్ చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇంప్రెసివ్ రీడర్ అని ఇచ్చిన తర్వాత రీడ్ అలౌడ్. మామూలుగా అయితే చూడండి ఈ రీడింగ్ చేసేదానికి ఈ సపోజ్ లొకేషన్స్, ఈ టెక్స్ట్కి మధ్యలో స్పేస్ ఇట్లా నీట్గా మనకి ఈజీగా రీడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సైజ్గా స్పేసింగ్ కానీ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. ఓకే, రీడ్ అలౌడ్ అన్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ SQL Server Functions. ఇప్పుడు అది రీడ్ చేస్తుంది.
యాక్చువల్గా. Functions in SQL Server are the database objects that contains a set of ఓకే, SQL statements స్టాప్ to perform a చేయాలనుకోండి, specific task. వర్డ్ బై వర్డ్ A ఇది రీడ్ function చేస్తుంది, accepts స్టాప్ అనండి. ఇలా మీరు ఇంప్రెసివ్ రీడర్ మోడ్లో వెళ్ళి ఆ విధంగా రీడింగ్ చేసుకోవాలి. లేదంటే అది ఏదన్నా చెప్తూ ఉంటే మీరు వినాలి. సపోజ్ చూసేదానికి ఇబ్బందిగా ఉంది, జస్ట్ వింటే చాలు అన్నప్పుడు అది రీడ్ చేస్తూ ఉంటుంది, మీరు కామ్గా వినొచ్చు అనమాట. క్లోజ్ ఇంప్రెసివ్. సో ఆటోమేటిక్గా ఎక్కడికి వచ్చేస్తారు, మామూలుగా ప్రింట్ లేఅవుట్ వ్యూకే వచ్చేస్తారు. నెక్స్ట్ పేజ్ మూమెంట్. పేజ్ మూమెంట్ మామూలుగా ఎలా ఉందండి, మీరు మౌస్ని స్క్రాల్ చేస్తూ ఉంటే ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ ఇట్లా వర్టికల్గా వస్తాయి. అలా కాకుండా హారిజంటల్గా సైడ్ టు సైడ్ ఇట్లా వెళ్ళాలనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. నేను స్క్రాల్ చేస్తున్నాను, సైడ్ టు సైడ్ ఇట్లా వెళ్తాయి. ఓకే, మామూలుగా మనకి వర్టికల్ మోడ్ అనేది ఉంటుంది. మరి మీకు ఇక్కడ ఈ ప్రింట్ లేఅవుట్ వ్యూ అనగానే జనరల్గా మనకి రోలర్స్ అవసరం అవుతాయి. వర్టికల్ రోలర్ అండ్ హారిజాంటల్ రోలర్స్. ఆ రోలర్స్ ఇప్పుడు లేవు, కనిపించడం లేదు చూడండి. మరి రోలర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు మీకు రోలర్స్ వస్తాయి. ఇప్పుడు రోలర్ వచ్చింది చూడండి, ఇది రోలర్. ఇది లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్. కింద కూడా అట్లనే బాటమ్ మార్జిన్స్ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మరి దీని ద్వారా ఇక్కడ వర్టికల్ రోలర్ వచ్చింది, ఇక్కడ హారిజంటల్ రోలర్ వచ్చింది. మీరు వీటి ద్వారా ఈ మార్జిన్స్ ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మార్జిన్స్ ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా గ్రిడ్ లైన్స్ కావాలి అన్నప్పుడు స్కేలింగ్ ఏదైనా పెట్టుకోవాలి బాగా క్లియర్గా అనే దానికి ఇక్కడ గ్రిడ్ లైన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ని ఫామ్ చేస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నావిగేషన్ పేన్ అని ఉంది. నావిగేషన్ పేన్ ఏంటంటే మీ డాక్యుమెంట్లోకి ఈజీగా, సపోజ్ ఇక్కడ అరౌండ్ 40 పేజెస్ ఉన్నాయి. ఈ 40 పేజీలే కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉండొచ్చు. ఈజీగా మీరు ఏ పేజ్లోకి వెళ్ళాలి, ఏ పాయింట్లోకి వెళ్ళాలి అనేది మీరు నావిగేషన్ పేన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే చూడండి, దీని ద్వారా మీరు ఈజీగా మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో ఆ పాయింట్స్నే ఇక్కడ చూపిస్తుంది. సో ఈజీగా మీరు ఏ పేజ్లోకి లేదంటే ఏ పాయింట్లోకి వెళ్ళాలి. సపోజ్ నాకు లైక్ ఏవిజీ అనే ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్ కావాలి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది, మీరు వెతుక్కోక్కర్లేదు. జస్ట్ ఇది ఇండెక్స్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఇలాగనమాట. మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళాలి, ఇక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాను. సో ఇది నావిగేషన్ అనేది యూస్ఫుల్గానే ఉంటుంది. మరి మీ డాక్యుమెంట్ని జూమ్ చేసి చూడాలి అనుకుంటే జూమింగ్ అనేది ఇక్కడ కూడా చేయొచ్చు. కింద చూడండి, బాటమ్ రైట్ కార్నర్లో మీకు జూమింగ్ అనేది ఉంది. ఇక్కడ కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. జనరల్గా 100% ఉంటుంది, ఇంకా కాల్చుంటే పెంచుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడే మీకు చూడండి ఈ వ్యూస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఫోకస్ మోడు, రీడ్ మోడు, ప్రింట్ లేఅవుట్ వ్యూ, వెబ్ లేఅవుట్ వ్యూ ఇక్కడ కూడా మీకు ఉంటాయి. ఎట్లా మీ డాక్యుమెంట్ని వ్యూ చేయాలి అనేదానికి. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే దీన్ని స్టేటస్ బార్ అంటాం కదా, కింద ఉండేదాన్ని లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సెషన్స్, నెంబర్ ఆఫ్ పేజెస్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మరి దాన్ని ఇక్కడ చెప్పే ఈ జూమ్నే ఇక్కడ జూమ్ ఎంత పర్సెంటేజ్ మీరు జూమ్ చేయాలి అనేది ఫిక్స్డ్గా మీరు 200, 75 లేదంటే
స్పెసిఫిక్ పర్సంటేజ్ మీరు ఇక్కడ ఈ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మరి జూమింగ్ అనేది డిఫరెంట్ జూమింగ్స్ చేశారు. మళ్ళీ 100%లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎలా ఉండిందో అట్లా. అంటే మీ అర్థం ఏంటంటే ఈ జూమింగ్ చేసిన దానివల్ల ఇప్పుడు ప్రింట్ చేశారనుకోండి, ఇంత పెద్దవిగా ప్రింట్ అవుతాయని కాదు అర్థం. జస్ట్ మీ వ్యూయింగ్కే ఐ దీనికోసం, విజిబిలిటీ కోసం. 100% అంటే మళ్ళీ మామూలుగా ఈ వ్యూలో ఉన్న జూమింగ్ ఎంత చేసినా సరే, ఎంత పెద్దగా కనిపించినా సరే, ప్రింటింగ్ మాత్రం ఇదే సైజులో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి జూమింగ్ ఆప్షన్లో 1 పేజ్, మల్టిపుల్ పేజెస్ అండ్ పేజ్ విడ్త్ అనేటివి కూడా మనం పెట్టుకుంటాం. 1 పేజ్ అంటే మామూలుగా ఒక పేజ్ ఇట్లా కనిపిస్తుంది. మల్టిపుల్ పేజెస్ అంటే చూడండి, అట్ ఏ టైం మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పేజ్ 1 పేజ్ తీసుకుంటాను అండ్ 100% తీసుకుంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తా. పేజ్ విడ్త్ కూడా మీరు ఇట్లా అప్ టు చూడండి, జూమ్ ద డాక్యుమెంట్ సో దట్ the width of the page matches the width of the window. విండో ఎంత సైజు ఉందో, విండో అంటే ఏంటి, ఇది మొత్తం విండోనే. ఓకే, ఆ విండో లోపలే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విండో సైజ్కి పెరుగుతుంది అనమాట. అది 100% అంటే మామూలుగా మీకు కనిపించే వ్యూ అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు విండో గ్రూప్లో న్యూ విండో, అరేంజ్, స్ప్లిట్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే సపోజ్ న్యూ విండో, ఇది దేనికి యూజ్ అవుతుందంటే, న్యూ విండో అనేది ఇదే డాక్యుమెంట్ని ఇంకొక విండోలో ఓపెన్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను న్యూ విండో అంటాను. పైన చూడండి, టైటిల్ చూడండి, SQL సర్వర్ -2. ఇదే డాక్యుమెంటే. మీరు కావాల్సింటే దీన్ని ఇట్లా రీస్టోర్ చేసి ఇట్లా టైటిల్ బార్ పట్టుకొని మనం ఇట్లా క్లిక్ చేస్తే బ్యాక్ ఇట్లా ఉంటుంది. చూడండి, సర్వర్ 1, సర్వర్ 2 ఇట్లా. ఇంకొక విండో కూడా కావాలనుకోండి, న్యూ విండో అంటారు. ఇప్పుడు ఏమైంది, ఇది 3 అయింది. 1, 2, 3 అంటే ఒకే డాక్యుమెంటు మీకు 3 రకాలుగా ఉంది. మరి ఈ 3 రకాలుగా ఉంది, నాకు అవన్నీ ఒకేసారి ఎట్లా కనిపించాలి, ఎట్లా అరేంజ్ కావాలి అనేది అరేంజ్ విండోస్, అరేంజ్ ఆల్ అంటే చూడండి, ఇది 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 అరేంజ్. మరి ఎందుకంటే ఒకే డాక్యుమెంట్ని అంటే ఇది డిఫరెంట్ ఫైల్ ఏం కాదు, ఒకే ఫైలే వేరే వేరే విండోస్లో ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ విండో వద్దు, నో ప్రాబ్లం, క్లోజ్ చేయొచ్చు. ఇవి దేనికంటే, సపోజ్ నేను ఈ స్టార్టింగ్లో దీన్ని చూస్తూ దీంట్లో వేరే లొకేషన్లో నేను మాడిఫై చేయాలి. దీంట్లో ఏమో స్టార్టింగ్లో చూడాలి, దీంట్లో వేరే లొకేషన్లో మాడిఫై చేయాలి. అలాంటప్పుడు ఒకే విండోలో ఉంటే కుదరదు కదా. సపోజ్ ఈ ఏరియాలో నేను సమ్ మాడిఫికేషన్స్ చేయాలి. దేని చూస్తూ, పైదాన్ని చూస్తూ. సో పైదేమో ఇక్కడ ఉంది, దానిని చూస్తూ మ్యాటర్ ఇక్కడ వేరేది ఇక్కడ టైప్ చేయాలి వేరే లొకేషన్లో. అలాంటప్పుడు ఈ విండోస్ అనేది కొత్త విండో తీసుకోవడం అనేది పనికొస్తుంది. ఓకే, క్లోజ్ చేద్దాం. మరి ఇలా కాకుండా మీకు సేమ్ విండోనే డ్రాగ్ చేస్తున్నాను, సేమ్ విండోనే స్ప్లిట్ చేయొచ్చండి, 2గా డివైడ్ చేయొచ్చు, 2 సెక్షన్స్గా. ఈ స్ప్లిట్ అనేది తీసుకుంటే మీకు స్ప్లిట్ బార్ వచ్చింది. ఎక్కడ ఉన్నారో ఇది స్ప్లిట్ అయింది చూడండి. ఇక్కడ కూడా ఈ పర్పస్ కూడా అదే, ఒకే డాక్యుమెంటు పైన ఒక లొకేషన్లో ఉన్నాం, కింద ఒక లొకేషన్లో ఉన్నాం.
పైన ఉండే ఈ లొకేషన్లో ఉండే ఇన్ఫర్మేషన్ చూస్తూ ఇదే డాక్యుమెంట్లో వేరే లొకేషన్లో మనం మాడిఫికేషన్స్, టైపింగ్, అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ స్ప్లిట్ వద్దు అనుకోండి, రిమూవ్ స్ప్లిట్ అంటే అది పోతుంది, మామూలుగా వచ్చేస్తుంది. ఓకే, మీకు విండోస్ కనుక ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ విండోస్, ఆ విండోస్ మధ్యలో స్విచ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందర న్యూ విండో అన్నాను. న్యూ విండో నేనైతే ఇంతకు ముందర తీసుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చింది. మామూలుగా అది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మళ్ళీ నేను వ్యూలోకి వెళ్ళి ఇంకొక న్యూ విండో అన్నాను. ఏమవుతుంది, 3 విండోస్ వచ్చాయి. ఏ విండోలోకి వెళ్ళాలి? సపోజ్ ఈ విండోని నేను మ్యాక్సిమైజ్ చేశానండి. వెనకాల వేరే విండోస్ ఉన్నాయి. మరి వాటిలోకి స్విచ్ కావాలి అంటే ఇక్కడ స్విచ్ విండోస్, ఎస్క్యూఎల్ సర్వర్ 1లోకి వెళ్ళాలా, 2లోకి వెళ్ళాలా? 2 అంటే 2 ఓపెన్ అయింది. దేనికి స్విచ్ కావాలి అనేది స్విచ్ విండోస్. సో ఐఎమ్ క్లోజింగ్ దీస్ విండోస్. అగైన్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, 2 ఉన్నాయి. ఇంకా దీన్ని క్లోజ్ చేసింది, ఒకటి సరిపోతుంది. ఇదనమాట. నెక్స్ట్ ఈ లాస్ట్లో మీకు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం చూపిస్తుంది. ఇది డాక్యుమెంట్ ప్రాపర్టీస్ చూడొచ్చు. దీని సైజ్ ఎంత, ఫైల్ సైజు, ఎన్ని పేజీలు ఉన్నాయి, వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎడిటింగ్ టైం ఎంత పట్టింది దీన్ని ఎడిట్ చేసేదానికి, ఎవ్రీథింగ్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు మాడిఫై అయింది, లాస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఆథర్ ఎవరు, ఇవంతా కూడా క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది. మరి బ్యాక్ అయితే అంటే బ్యాక్ స్టేజ్ వ్యూలోకి వచ్చింది, ఇన్ఫో అనే ఏరియాలో మనం చూస్తున్నాం దాన్ని, అదే ప్రాపర్టీస్. అండ్ లాస్ట్ ఆప్షన్ దట్ ఈజ్ మ్యాక్రోస్. మ్యాక్రోస్ మళ్ళీ మీకు ఎక్సెల్లో కూడా వస్తాయి. ఇదేంటంటే జస్ట్ మన రికార్డింగ్ టూల్ మీరు చేసే యాక్టివిటీస్ని అది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి అది కోడింగ్ రూపంలో విబిఏ కోడింగ్ అంటారు బ్యాక్గ్రౌండ్లో. ఆ విబిఏ కోడింగ్ రూపంలో అది కోడ్ చేసి పెట్టుకుంటుంది. మీరు ఏం చేశారు ఇక్కడ ఈ డాక్యుమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మ్యాక్రో తీసుకున్నాను. ఇప్పుడు దాకా ఏ మ్యాక్రోను లేదు, రికార్డ్ మ్యాక్రో అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి పేజ్కి కూడా ఎప్పుడు వచ్చినా సరే మీ డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్కైనా సరే ఒకే రకమైన బార్డర్ కావాలి అనుకుందాం. అట్లాంటప్పుడు రికార్డ్ మ్యాక్రో అన్నీ మీరు ఎప్పుడు డాక్యుమెంట్ చేసినా, ఎప్పుడు ఎంఎస్ వర్డ్లో వర్క్ చేసినా మీరు చేసే ప్రతి పేజ్కి కూడా బార్డర్ అనేది ఒకటే కావాలి. బార్డర్ 2 అని ఇస్తున్నాను. ఒకే టైప్ ఆఫ్ బార్డర్ ఉండాలి. సో అది ప్రతిసారి సెట్ చేయలేరు కదా మీరు, అదే బార్డరు ఏంటి అనేది. మరి ఇప్పుడు నేను బార్డర్ దీనికి సెట్ చేయబోతున్నాను. బార్డర్స్ ఎక్కడ ఉన్నాయండి, మీరు డిఫరెంట్ లైక్ పేజ్, ఈవెన్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్లో కూడా మీరు బార్డర్స్ని చూడొచ్చు. ఓకే, ఈవెన్ బ్రేక్స్ ఇక్కడ లేదు, ఇక్కడ క్లిక్ చేసా, పారాగ్రాఫా కాదు, రైట్, ఇక్కడ డిజైన్లో లేఅవుట్లో ఉండాలి బార్డర్స్. సో లేదంటే పేజ్ సెటప్లో కూడా ఉంటాయి. చూడండి పేజ్ బార్డర్స్ ఉంది డిజైన్లో. మరి ఈ పేజ్ బార్డర్స్ దగ్గర నేను ప్రతిసారి కూడా నాకు ఇదే రకమైన బార్డర్ కావాలి. ఏదో ఒక స్టైల్ తీసుకోండి, సేమ్ బార్డరే అన్నిటికీ కావాలి. సో దాన్ని ఓకే అని సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోస్, స్టాప్ రికార్డింగ్. నెక్స్ట్ రేపు వచ్చి నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటాను, కొత్త డాక్యుమెంట్. దిస్ ఇస్ న్యూ వన్.
దీనికి అదే రకమైన బార్డర్ పెట్టాలి. నేను జస్ట్ యాపిల్స్ క్లిక్ చేశాను, లేదంటే మీరు వేరే వేరే విధంగా సెట్ చేసుకోండి. అదే రకమైన బార్డర్ పెట్టాలి. వ్యూలోకి వెళ్ళండి, మీకు మ్యాక్రోస్ ఎటు రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి అవి కనిపిస్తాయి. వ్యూ మ్యాక్రోస్ బార్డర్ టు రన్ అంటే సరిపోయింది, ఆటోమేటిక్గా అదే బార్డర్ వచ్చేసింది. ఇట్లాంటి యాక్టివిటీస్ కోసం మీకు మ్యాక్రోస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే.